ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హనుమంత వాహన సేవలో రామయ్య తండ్రి అభయ ప్రదానం. తిరుపతి కోదండ రామాలయంలో సహస్ర కలశాభిషేకోత్సవం. క్లీనింగ్ యంత్రాలను విరాళంగా అందజేసిన వివిధ బ్యాంకులు. ప్రత్యేక పూజలు నిర్వహించి పరిశీలించిన టీటీడీ అదనపు ఈవో. తిరుమలలో ఈ నెల 24న బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం. దర్భతాడు, దర్భ చాపలను సిద్ధం చేసిన టీటీడీ అటవీ శాఖ. బ్రహ్మదేవుడు స్వయంగా నిర్వహించిన బ్రహ్మ తిరునాళ్లు. జగత్ విఖ్యాతి చెందిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ప్రత్యేక కథనం. ప్రియ హనుమంత వాహనంపై జగదభిరాముడైన రామయ్య తండ్రి అనుగ్రహం భక్తులను ముగ్ధులను చేసింది. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో అమావాస్యను పురస్కరించుకుని సీతారాములకు సహస్ర కలశాభిషేకం అనంతరం శ్రీరామచంద్రమూర్తికి హనుమంత వాహన సేవను వేడుకగా నిర్వహించారు. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా విరాజిల్లుతున్న తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి నిర్వహించిన సహస్ర కలశాభిషేకం భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదించింది. ముందుగా అర్చకులు ఆలయ ప్రాంగణంలోని మండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి ఉత్సవమూర్తులను, కౌతక మూర్తులను వేంచేపు చేశారు. ఆపై విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం సహస్ర కలశాలలోని పవిత్ర పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम. ఇక ఆదివారం సాయంత్రం హనుమంత వాహన సేవ జరిగింది. అర్చకులు శ్రీరామునికి స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి హనుమంత వాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. ఆపై భక్తులు జై శ్రీరామ్ నామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి హనుమంత వాహన సేవ విశేషంగా సాగింది. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ.
టీటీడీ ఆరోగ్య శాఖ విభాగానికి 20 లక్షల విలువ చేసే క్లీనింగ్ మిషన్ను యూనియన్ బ్యాంక్ తరపున విరాళంగా అందజేశారు. ఆదివారం సాయంత్రం శ్రీవారి ఆలయం ముందు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి యూనియన్ బ్యాంక్ అధికారులు ఈ క్లీనింగ్ యంత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి వాహనానికి పూజలు నిర్వహించి యంత్రాన్ని నడిపి దాని ఉపయోగాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐడీబీఐ బ్యాంకు వారు అందజేసిన పారిశుధ్య పరికరాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన ప్రసాద్, ఆరోగ్య అధికారి సోమనారాయణ, ఆలయ పేష్కార్ రామకృష్ణ, తిరుపతి యూనియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ శ్రీనివాస కుమార్, రీజనల్ ఇన్ఛార్జ్ సామంచి శ్రీనివాస్, బ్రాంచ్ మేనేజర్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24వ తేదీన జరిగే ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ విభాగం అధికారులు, సిబ్బంది ధ్వజారోహణంలో వినియోగించే దర్భతాడు, చాపలను సిద్ధం చేసి అందజేయడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో 20 రోజుల పాటు నియమ నిష్టలతో తయారు చేసిన 255 మీటర్ల దర్భతాడును, 7.5 మీటర్ల దర్భ చాపను అటవీ శాఖ అధికారులు సిద్ధం చేశారు. ఈ దర్భతాడు చాపలకు సోమవారం అటవీ శాఖ కార్యాలయంలో పూజలు నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చి అధికారులకు అందజేయనున్నారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా చెన్నైకి చెందిన విశ్వ హిందూ పరిషత్ సభ్యులు గొడుగులను అందజేశారు. గత 28 సంవత్సరాలుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వీరు గొడుగులను అందజేస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో ఆదివారం 2 పెద్ద గొడుగులు, 2 చిన్న గొడుగులను ఆలయం వద్ద ఉన్న వైభవోత్సవ మండపం వద్దకు తీసుకువచ్చి శ్రీవారి ఆలయ పేష్కార్ రామకృష్ణకు అందజేశారు. సెప్టెంబర్ 24వ తేదీ నుండి తిరుమల క్షేత్రంలో జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను భక్తులు వీక్షించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజేంద్ర సరస్వతి స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. వేదములు, పురాణములు, స్తోత్రములు, సంగీత నాట్య ప్రదర్శనల నడుమ ఎంతో వైభవంగా జరిగే స్వామివారి వాహన సేవలను భక్తులు వీక్షించాలని పీఠాధిపతి అభిలషించారు. ఈ సంవత్సరము విశ్వావసనామ సంవత్సరంలో సెప్టెంబరు మాసము 24వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు ఆ రోజు విజయదశమి, ఆ రోజు అంతవరకు ఈ బ్రహ్మోత్సవాన్ని విస్తృతంగా, వైభవంగా, వైదికంగా మంచిగా చేస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాన్ని కలియుగంలో భూలోక వైకుంఠమైన ఈ తిరుమల క్షేత్రంలో శ్రీనివాస పరబ్రహ్మణ శ్రీనివాస సతాం గతి అని విష్ణు సహస్రనామంలో చెప్పబడినది. ఆ మహావిష్ణు యొక్క మహిమల్ని వేదములో సప్తానాంగిరీణాం పరస్తాత్ అని చెప్పి ఈ సప్తగిరి యొక్క పేరు రావటం, అలా గొప్ప పుణ్యక్షేత్రమైన కలౌ వెంకట నాయక అని వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా కొన్ని సంవత్సరంలో అధిక మాసం వస్తే 2 ఉత్సవంగా, ఒకటికి ఒకటి తక్కువ లేకుండా ఈ పుష్కరిణి తీర్థంలో అవబృధ స్నానం, చక్ర స్నానంతో పాటు అనేక వాహనంలో రథస్థం కేశవం దృష్ట్యా అంటారు. ఈ రథవాహనం, గరుడ వాహనం
అనేక వాహనంలో స్వామివారు ఊరేగింపు చేయించి వేదములు, పురాణములు, స్తోత్రములు, సంగీతముల ద్వారా ఈరోజు కూడా ఆ ప్రాచీన సంప్రదాయ ప్రకారం చేస్తున్నారు. ఉత్సవం అంటే సవం అంటే యజ్ఞం, యాగం, ఉత్కృష్టమైన కార్యక్రమం. ఉత్కృష్టమైన యాగం కింద భక్తులందరూ కూడా ఈ నవరాత్రి సందర్భంగా అక్కడ తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఉత్సవాన్ని సందర్శించి పద్మావతి అమ్మవారిని సందర్శించి ఒకే సమయంలో ఒకవైపు వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి అనుగ్రహం, దుర్గా, లక్ష్మీ, సరస్వతి అనుగ్రహం నవరాత్రి సందర్భంలో అలా విశేషంగా చేస్తున్నారు. ఈ ధ్వజ ఆరోహణం నుంచి చక్ర స్నానం వరకు ఉండే ఈ ఉత్సవ కాలంలో భక్తులందరూ కూడా విచ్చేసి భగవద్ దర్శనం చేసి అందరికీ సుఖ, సంపద, ఐశ్వర్యములు కలగాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాము. శ్రీమద్ రమణ గోవింద గోవింద. తిరుపతి సమీపంలోని రాయల చెరువు వద్ద ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీశక్తిపీఠ మహాక్షేత్ర పాలక దేవతగా విలసిల్లుతున్న ముత్యాలమ్మ తల్లికి మహాలయ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు, ఆరాధనలు నిర్వహించారు. శక్తిపీఠాధీశ్వరి శ్రీ రమ్యానంద భారతీ స్వామి ఆధ్వర్యంలో ముత్యాలమ్మ తల్లికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో విశేష అభిషేకాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ ఉత్సవంలో శక్తిపీఠాధీశ్వరి భక్తులతో పాటు పరిసర ప్రాంతాల నుండి ప్రజలు విచ్చేసి ముత్యాలమ్మ తల్లి కృపకు పాత్రులయ్యారు. परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणि रे अनुपम दिव्य गुणैक सुधाम्बुधि आश्रित वत्सल वासवि वे श्री भुवनेश्वरि राजराजेश्वरि वेद सुमार्चित कन्यकवे कारण जन्ममुनोन्दिन श्रीकरि वैश्य. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి గొడుగులు సమర్పించడానికి చెన్నై నుండి భక్తులు ఆదివారం బయలుదేరారు. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా తిరునిండ్రవూరుకు చెందిన శ్రీ భాష్యకార కైంకర్య ట్రస్టు గౌరవ అధ్యక్షులు వెంకట మాధవ నాయుడు, ఫౌండర్ ట్రస్టీ దినేష్ కుమార్ల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం చెన్నై టీ నగర్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయానికి చేరుకున్నారు. అక్కడ స్వామివారి చెంత ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి 2 గొడుగులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో చెన్నై స్థానిక సలహా మండలి మాజీ అధ్యక్షులు శ్రీకృష్ణ, సమాచార కేంద్రం ఏఈఓ పార్థసారథి, ఇతర భక్తులు పాల్గొన్నారు. అనంతరం తిరుమల శ్రీవారికి గొడుగులు సమర్పించడానికి భాష్యకార కైంకర్య ట్రస్ట్ ప్రతినిధులు తిరుమలకు బయలుదేరారు.
ఈ సందర్భంగా చెన్నై స్థానిక సలహా మండలి మాజీ అధ్యక్షులు శ్రీకృష్ణ, ఫౌండర్ ట్రస్టీ దినేష్ కుమార్ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకి అందరూ ఎంతో భక్తితో ఈ గొడుగుల సమర్పణ అనేది ఒక పెద్ద ఉత్సవంలాగా జరుగుతుంది. నలుమూలల నుంచి స్వామివారికి ఎంతో భక్తితో ఈ గొడుగుల సమర్పణ జరుగుతుంది. ఈ సమర్పణ ఆ దేవదేవుడికి ఎంతో ప్రీతిపాత్రమైన సమర్పణ. అందరికీ మంచి జరగాలని, ఆ దేవదేవుడి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ భాష్యకార కైంకర్య ట్రస్ట్ ద్వారా ఈరోజు టీనగర్ దేవస్థానం నుంచి గొడుగులు టీనగర్ దేవస్థాన స్వామి వారికి 2 గొడుగులు సమర్పించేసి ఇక్కడ నుండి నడకదారిగా మన తిరునిండ్రవూర్ చేరుకుని అక్కడ నుంచి గోవిందరాజు స్వామి వారి గొడుగులకి 17 గొడుగులు సమర్పించేసి తిరుమలకి 9 గొడుగులు సమర్పించిన వైభవం కొనసాగుతుంది. ఈ కార్యక్రమం శ్రీ భాష్యకార కైంకర్య ట్రస్ట్ ద్వారా ఎవ్రీ ఇయర్ చేపిస్తున్నాం. ఇందుకి దేవస్థానం వారు మాకు చక్కగా అనుమతి ఇచ్చి అన్ని చేసిన దానికి మా ధన్యవాదాలు దేవస్థానం వారికి తెలిపిస్తున్నాం. మా ట్రస్ట్ తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలిపించుకున్నాం. ఓం నమో వెంకటేశాయ. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే తిరుమల క్షేత్రంలో శ్రీవారికి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు, మరెన్నో ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి. ఈ ఉత్సవాలలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నవి ఏడాదికి ఒకసారి జరిగే బ్రహ్మోత్సవాలు. తొలిసారిగా సృష్టికర్త బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీవారికి ఈ ఉత్సవాలు నిర్వహించినందున బ్రహ్మ తిరునాళ్లుగా, బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి చెందాయి. తరువాత కాలంలో ఎందరో చక్రవర్తులు, రాజులు ఏడుకొండల వానికి ఈ ఉత్సవాలను నిర్వహించినట్టు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరునికి జరిగే బ్రహ్మోత్సవాలు జగత్ విఖ్యాతి చెందాయి. మరి భక్తజన రంజకంగా సాగే శ్రీవారి బ్రహ్మోత్సవాల వైశిష్ట్యాన్ని మనము తెలుసుకుందాం. ఆ రూపం అపురూపం, ఆ మూర్తి ఆనందమూర్తి. కలవు వెంకట నాయక అంటూ నిత్య పూజలందుకునే దేవదేవుడి దివ్యమంగళ స్వరూపాన్ని తనివి తీరా వీక్షించాలని అశేష భక్తకోటి ఉవ్విళ్లూరుతుంది. వెంకటరమణ గోవింద, సంకటహరణ గోవింద, నందనందన గోవింద, హరి గోవింద. ఇలవైకుంఠంగా అలరారే తిరుమల క్షేత్రానికి చేరుకున్న భక్తలోకం ఆ వెంకటేశ్వరుడి ముగ్ధ మనోహర మూర్తిని కనులారా తిలకించి పరవశిస్తోంది. మరి తన కోసం అంతగా పరితపించే భక్తుల కోసం శ్రీవారే స్వయంగా కదిలి వచ్చే దివ్యోత్సవం బ్రహ్మోత్సవం. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం అశేష భక్తకోటికి ఆనందోత్సవం. ఆ స్వామి ఆజ్ఞ మేరకు సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మ తొలిసారిగా నిర్వహించిన ఉత్సవాలే ఈ బ్రహ్మోత్సవాలు. ప్రతి సంవత్సరం ఆశ్వేజ మాసంలో శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రానికి ముగిసే విధంగా 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. పల్లవరాణి సామవై 614వ సంవత్సరంలో తిరుమల ఆలయానికి సమర్పించిన మనవాళ పెరుమాళ్ అనే వెండి భోగ శ్రీనివాసమూర్తిని బ్రహ్మోత్సవాలకు ముందు మాడవీధుల్లో ఊరేగించేవారు. ఆ తరువాత 1254వ సంవత్సరంలో చైత్రమాసంలో తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు, 1328లో ఆషాఢమాసంలో ఆడి తిరునాళ్లను త్రిభువన చక్రవర్తి తిరువెంకటనాథ యాదవరాయలు,
1429 ఆశ్వీజ మాసంలో వీర ప్రతాపదేవరాయలు, 1446లో మాసి తిరునాళ్ల పేర హరిహరరాయలు, 1530లో అచ్యుతరాయ బ్రహ్మోత్సవాలను అచ్యుతరాయలు, ఇలా 1583 వరకు నెలకో మారు ఏడాదికి 12 బ్రహ్మోత్సవాలు శ్రీవారికి నిర్వహించినట్లు తెలుస్తోంది. 1933వ సంవత్సరం శ్రీవారి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా పరిధిలోకి వచ్చిన నాటి నుండి శ్రీవారికి ప్రతి ఏటా బ్రహ్మదేవుడు నిర్వహించిన బ్రహ్మోత్సవాలు ఏ ఏటికా ఏడు నవనవోన్మేషంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవ సమయంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం జరిగే వాహన సేవల ముందు బ్రహ్మరథం వెళుతూ ఉంటుంది. ఈ రథంలో నిరాకార నిర్గుణ స్వరూపంతో బ్రహ్మదేవుడు వేంచేసి ఈ ఉత్సవాలకు ఆధ్వర్యం వహిస్తాడు. కాని ఒక్క రథోత్సవం రోజు మాత్రం బ్రహ్మరథం ఉండదు. ఆ రోజు బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి తేరు పగ్గాలను పట్టుకుని లాగుతూ రథోత్సవంలో పాల్గొంటారు. చాంద్రమానం ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. అలా అధిక మాసం వచ్చిన సమయంలో శ్రీవారికి 2 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. అధిక మాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలను వార్షిక బ్రహ్మోత్సవాలని, రెండోసారి నిర్వహించే బ్రహ్మోత్సవాలను నవరాత్రి బ్రహ్మోత్సవాలని అంటారు. ఈ 2 బ్రహ్మోత్సవాలలో స్వామివారికి వాహన సేవలు ఒకే విధంగా ఉంటాయి. కానీ ధ్వజారోహణం, ధ్వజ అవరోహణం కార్యక్రమాలు మాత్రం మొదటి బ్రహ్మోత్సవాల సమయంలోనే జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ముందుగా వచ్చే మంగళవారం తిరుమల ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం జరుగుతుంది. పలు రకాల సుగంధ భరిత ద్రవ్య లేపనంతో శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఇక ధ్వజారోహణకు ముందు రోజు సాయంకాలం అంకురార్పణను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. సర్వ సైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుడు స్వామివారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఆ రోజు రాత్రి సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణలను ఆగమోక్తంగా నిర్వహిస్తారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలలో పాల్గొందాం. ఆ పరంధాముని అనుగ్రహాన్ని దండిగా నిండుగా పొందుతాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవర్పేటలో వెంచేసిన శ్రీ ధన్వంతరి భగవాన్ సూర్యనారాయణ స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. అమావాస్య ఆదివారాన్ని పురస్కరించుకుని అర్చకులు పలు రకాల ఫలరసాలు, వనమూలికలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా జరిపి నైవేద్యం, నీరాజనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆరోగ్య ప్రదాత ధన్వంతరి భగవాన్ దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయం కళకళలాడింది. ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయం
హరహర మహాదేవ స్మరణలతో మార్మోరుగింది. తెలంగాణలో విశిష్ట శివాలయంగా వెనుతికెక్కిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాలింగార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని అద్దాల మండపంలో మృత్తికా శివలింగాలను శివలింగాకారంలో ఉంచి ప్రాణప్రతిష్ఠ చేశారు. తరువాత గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి మహాలింగార్చనను నయన మనోహరంగా నిర్వహించారు. వీక్షించిన భక్తులు ఓం నమశివాయ స్మరణలు చేస్తూ మహాదేవుని సేవలో పులకించారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో కొలువైన శ్రీ ఇష్ట కామేశ్వరి సమేత శ్రీ శంభులింగేశ్వర స్వామివారి దేవాలయంలో నందీశ్వరునికి అభిషేకం జరిగింది. ప్రదోషకాల సమయంలో గర్భాలయంలో శ్రీ శంభులింగేశ్వరునికి అభిషేక ఆరాధనలు జరిపారు. తరువాత అదే సమయంలో గర్భాలయం ముందున్న నందీశ్వరునికి పలు రకాల విశేష సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నూతన వస్త్రాలు, వర్ణశోభిత పుష్పమాలలతో అలంకరణలు చేసి మహామంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. నంద్యాల జిల్లా పాణ్యం మండలం తొగట్చేడు గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో కుంకుమార్చన, గోపూజ కార్యక్రమాలు వేడుకగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత మహిళలు అర్చకుల సూచనలతో ఆలయ ప్రాంగణంలో బారులు తేరి కుంకుమ పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేశారు. దాణ అందజేసి గోవుకు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో చిన్న బతుకమ్మ వేడుకలు కోలాహలంగా జరిగాయి. మహిళలు వర్ణమయ సంప్రదాయ పుష్పాలతో చిన్న బతుకమ్మను రూపుదిద్ది పూజలు చేశారు. తర్వాత బతుకమ్మ పాటలతో ఆడిపాడి ఆలయ ప్రాంగణంలోని ధర్మగుండంలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. శ్రీకాకుళం నగరంలోని పురాతన శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారి శివలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. తరువాత పుష్పమాలతో అలంకరించి స్వామివారికి నివేదన, కర్పూర నీరాజనం సమర్పించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిహ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమేశానమీడే. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులోని నందత్తనాథ క్షేత్రంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారికి అభిషేకం జరిగింది. మహాలయ అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు శ్రీ దత్తాత్రేయ స్వామి ఉత్సవమూర్తులకు తైలాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. తరువాత ఆలయంలోని యాగశాలలో నవగ్రహ నక్షత్ర సహిత లక్ష్మీ గణపతి హోమం, మృత్యుంజయ మూలమంత్ర హోమం, శ్రీ రుద్ర చండీ సప్తశతి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అశేషంగా ఈ క్రతువుల్లో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.